योगावतारम् इन्द्रादिवन्द्यं मोमुक्षुकल्पं गोरक्षनाथं शिरसा नमामि गोरक्षनाथं शिरसा नमामि। हिमवन्निवासं हेमाद्रितुल्यं प्रसन्नरूपं ध्यानस्य ध्येयं संसारतारम् अभयप्रदन्तं गोरक्षनाथं शिरसा नमामि गोरक्षनाथं शिरसा नमामि। योगीश्वरीशं योगावतारं निर्वाणदातं मोक्षस्य मार्गं संकल्पसिद्धिं मोक्षप्रदन्तं। ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ చాలా విశేషమైన రోజు ఏంటంటే కృష్ణుడు అష్టమి రోజు అష్టమ సంతానం కింద, అలాగే అష్టమ స్థానంలో ఆయన జన్మ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రోహిణీ నక్షత్రం ఉంది. రోహిణీ నక్షత్రము కృష్ణాష్టమి, అలాగే సోమవారం చాలా అరుదైన కాంబినేషన్. కృష్ణుడు పుట్టింది సోమవారం రోజే. అలాంటి రోజు మనకి 121 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలా సోమవారం కాంబినేషన్తో శ్రావణ మాసంలో అష్టమి రోజు తిథులతో వచ్చేది అలా వస్తుంది. అంత పవిత్రమైన రోజు. మనం ఇక్కడ సాక్షాత్ జగద్గురువు మన కృష్ణుడు సమానమైన పూజ్యులు శ్రీ 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 శివానందమూర్తి గురుదేవుల సన్నిధానంలో ఈ కృష్ణాష్టమి వేడుకల్ని అంగరంగ వైభవంగా యావత్ కుటుంబ సభ్యులంతా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, 1 సంవత్సరం లేదా 9 నెలల వయసు నుండి 90 ఏళ్ల వయసు వరకు ఉన్న ఆడ మొగ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేరి అన్ని రకాల వేడుకలను చేసుకుంటూ ముందే ఉట్లు కొట్టి ఉట్లతో ప్రారంభించి తర్వాత కృష్ణ వేషధారణ, అలాగే రాధా వేషధారణ, తర్వాత కృష్ణుడి పూజ తర్వాత భజనతో పాటు కృష్ణుడికి అన్ని రకాల నైవేద్యాలు మన యావత్ కుటుంబ సభ్యులు తలా 2 ఐటమ్స్ తేవడం జరిగింది. వాటన్నిటినీ వారికి నైవేద్యంగా పెట్టి చాలా విశిష్టతగా మన వేద పండితులు అనిల్ శర్మ గారు చాలా చక్కగా పూజ చేశారు. ఆ పూజ అనంతరం మనం అందరం కృష్ణుడి భజనతో లాయక్ సార్ బృందంతో వాళ్ళ పాటలు కచేరీతో ఈరోజు మధుర బృందావనికి వెళ్ళినట్టు అనిపించింది. ఇది అంతా కూడా భావనే భగవంతుడు అని గురువుగారు చెప్పేవారు. మనం ఎలా యద్భావం తద్భవతి అంటే ఎలా మనం అనుకుంటామో, మనసులో ఏమనుకుంటామో అదే జరుగుతుంది అని అనడానికి సాక్షాత్ గురువుగారు చెప్పిన మాట ఇది, యద్భావం తద్భవతి అని. అలా ఈరోజు చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరిగినాయి. దాని తర్వాత పిల్లలతోటి కోలాటం, అలాగే మన అక్కచెల్లెలతోటి కోలాటం. వాళ్ళకి ఎంతసేపు టైం ఇచ్చినా కూడా భోజనం కంటే కూడా కోలాటంలో కృష్ణుడు ముందు డ్యాన్స్ చేయడము, కృష్ణుడిని ఆహ్వానించడం, దీంతోనే వాళ్ళందరూ ఆనందించారు. టైము 10 అవుతూ వచ్చినా కూడా అందరూ కూడా వచ్చి నాట్యాలు చేస్తూ కృష్ణుడిని ఆ కృష్ణ దాంట్లోనే పారవశ్యంలో మునిగి తేలారు. అదే భక్తి. మనం ఇంట్లో ఉంటే కాసేపు 1 నిమిషమో 5 నిమిషాల్లో దండం పెడతాము. అలా కాకుండా ఈ మన కమ్యూనిటీ పరంగా మనం అందరం ఒక చోట చేరి మన పెన్నిది, మన కోరికలు నెరవేర్చే కోరికల పెన్నిది శ్రీ శివానందుల వారి సన్నిధానంలో, అలాగే గంగమ్మ వారి సన్నిధానంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండడం మన అందరి అదృష్టం. అందరికీ వచ్చిన వాళ్ళకి, దీంట్లో సహకరించిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వీడియోలని ఇక్కడ లైవ్లో జరిగిన దాన్ని మొత్తాన్ని
మొత్తం ప్రపంచంలో ఉన్న మన గురు కుటుంబ సభ్యులు అందరూ చూస్తున్నారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ